ఏదో ఒకటి మాట్లాడకపోతే వీళ్ళకి పొద్దుపోకూడదు. ఉమ్, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అది కూడా వాసవి వాళ్ళ కులపోలు పెట్టుకుంటే ఈయన సీఎం గారు పోయి చేసిండు. ఉహుం. వాసవి కళ్యాణ వాసవి ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. వాసవి ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. నారవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆమె సుజాత కల్వ సుజాత. వాళ్ళ కులకు సంబంధించిన కుల వ్యవస్థ పెట్టుకున్నది. ఏమైనా అధికారికంగా పెట్టలే కదా. ఎందుకట్లా మాట్లాడతారు వేస్ట్ మాటలు. ఆయన జాతీయ నాయకుడు అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నాయకుడు ఓ జాతీయ సంబంధించిన వ్యవస్థ పెద్ద వ్యవస్థ చేసినారు. దాని కూడా చిన్న మాట ఏంటండి, ఎంతోమంది దుర్మార్గులు కేసీఆర్, ఎంతోమంది మన తెలంగాణ వ్యక్తులను అది మాట్లాడి ముచ్చట్టు కూర్చొని బిర్యానీ మర్చిపోయారు. కాంట్రాక్ట్లు ఇచ్చడం, కాంట్రాక్ట్లు కానీ వాడు కానీ వీడు కానీ ఎందుకు మాట్లాడతారు. ఇలాంటి చిల్లర పలుకులు పలికే వాటికి మనం సమాధానం చెప్పడం బెస్ట్. రైట్. చిన్న వయసులోనే మీకు కూడా మంచి పదవి వచ్చింది. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? అసలు ఈ స్థాయికి పదవి రావడానికి కారణం ఏంది? గోల్ ఉండేనా ముందే మీకు ఎమ్మెల్యే కావాలని ఉండేనా, లేకపోతే అనూహ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక చైర్మన్? కొంచెము ఒక చిన్నది సంఘటన అయింది నరేష్. ఆ చిన్న సంఘటన అయింది. అది చాలా పెద్ద సంఘటన. అదే చాలా పెద్ద చిన్న సంఘటన, చాలా పెద్ద మార్పు అది. ఏందది అంటే ఏమైందంటే, మేము బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్. మేము స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే హైదరాబాదేనా? హైదరాబాదే. అయితే మేము సిటీలో పుట్టి పెరిగారు. సిటీలోనే. అయితే ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్కి మేము ఆయన ఫ్యాన్స్ అనమాట. ఇక ఆయన చూసి మేము ఒక స్పోర్ట్స్గా ముందుకెళ్ళేది. ఆయన ఒకసారి ఒక పెద్ద ఫంక్షన్ పోయే ముందు బయట నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. గంటసేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు ఎందుకు వస్తారంటే ఒక పెద్ద నాయకుడు వస్తున్నాడు అని చెప్పారు. చూస్తే కూడా ఆ పెద్ద నాయకుడు కాదు, మామూలు నాయకుడు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఒక నాయకుని కోసం ఈయన గంటసేపు వెయిట్ చేస్తే రేపు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. మనం ఏం నమ్ముకున్నాం కదా పొలిటికల్ అంటే మన స్పోర్ట్స్లో అంటే ఆయనే వెయిట్ చేస్తున్నాడు. ఎవరి గురించి వెయిట్ చేస్తుండు? ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక మాజీ ఎమ్మెల్సీ సంథింగ్ ఎమ్మెల్సీ కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు. అప్పుడు టీడీపీ పార్టీ ఒక అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన వెయిట్ చేస్తూ టీడీపీ సంథింగ్ పార్టీ మీ డోంట్ ఏదో పార్టీ ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తుంటే 40 minutes వెయిట్ చేస్తుండు. నేను దూరం చూసి కూర్చున్నా, కార్లో చూస్తూ ఉంటే ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి నాకు తిరిగింది. ఏమంది అంటే మనము పుష్ప సినిమాలా తిరిగింది. పొలిటికల్గా మనము ఎంట్రీ కావాలి, పొలిటికల్ అయితేనే మనకు గౌరవం ఉంటుంది, లేకపోతే మనం కూడా ఎక్కడన్నా ఒక దగ్గర ఊడిగం చేసేది ఉంటుంది అని చెప్పి స్పష్టంగా డిసైడ్ అయినా. ఆ రోజు డిసైడ్ అయిపోయినా. నైట్ 10:30 డిసైడ్ అయిపోయినా. అది అమృత సమయమో ఏ సమయమో తెలియదు. డిసైడ్ అయిపోయినా. 2007, 8, 9 మధ్యలో ఒక చిన్న వ్యవస్థ చేసుకొని 2011 నుంచి స్పష్టంగా రాజకీయం స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి కాంగ్రెస్ అయినా? కాంగ్రెస్ 2011 నుంచి కాంగ్రెస్. తర్వాత ఏమన్నా ట్రై చేసినారా? రీసెంట్గా ఎమ్మెల్యే ఏమన్నా ట్రై చేసినారా? ఎమ్మెల్యే ట్రై చేశాను 2014 నుంచి 18. ఏ నియోజకవర్గం? గోషమహల్. మంచి మాస్ ఏరియా. ప్లాన్ వేసిన. 3 సార్లు మిస్ అయింది. ఈసారి మిస్ కాదు. గోషమ్మాలు అంటే బీజేపీకి మంచి ఇది కదా. అంతకుముందుకు ముఖేష్ గౌడ్ ఆయన ఉన్నారు. 2009లో కాంగ్రెస్ ఉండే, 14లో బీజేపీ, 18లో బీజేపీ వచ్చింది. కాబట్టి ఈసారి తప్పనిసరి కాంగ్రెస్ వస్తుంది. గోషమహల్లో కాంగ్రెస్ పార్టీ. క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే, మీకు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే చాలా మంది ముఖ్యమంత్రుల కొడుకులు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు, ఎగ్జాంపుల్ పీజీఆర్ గారి కొడుకు అయినా ఎవరైనా, మీ కాన్స్టిట్యూన్స్ అన్నారు ముఖేష్ గౌడ్ గారి కొడుకున్నాడు. చాలా మంది వెలిగిన నాయకుల కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళు వెలుగుతలేరు వెలుగు. మీ ఏజ్ గ్రూప్ మీకన్నా పెద్దలు ఉన్నారు, మీతో సమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మీరు ఈ స్థాయికి వచ్చినారు. అందుకే క్వశ్చన్ అడగడం జరిగింది. థ్యాంక్ యూ. ఎందుకంటే మా నేపథ్యం ఏం లేదు నరేష్, మా సామాన్య కుటుంబం. ఇప్పుడు కూడా నేనున్న ఇంట్లో 80 yards. నేనున్న అదే ఇంట్లో ఉంటారు. అదే ఇంట్లో ఉంటా. చిన్న బస్సు. మా ఇంటికాడికి ఆటో వస్తుంది, కారు కూడా రాదు. 2 2-wheeler వస్తాయి. ఒక ఆటో వస్తే మనం ఇంకో బండి పోదు. చిన్న బస్తీ. ఆ బస్తీలో పెట్టి పెరిగిన. ఇప్పుడు కూడా ఆడనే ఉంటా. ఓ సామాన్య కుటుంబం మాది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, కానీ సాధించి చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? కార్పొరేషన్ పోస్ట్ ఎక్స్పెక్ట్ ఉండే. అదే నాకు ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే, మన నరేష్ గవర్నమెంట్ రాకముందు నాకు సీటు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గోషమహల్లో. కొన్ని కారణం వల్ల టికెట్ రాకపోవడం. మొన్న ఎవరికి ఇచ్చారు కాంగ్రెస్? అక్కడ ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకు ఇచ్చారు. రాకపోవడం వల్ల కొంచెం బాధ అనిపించింది. అప్పుడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. ఆమె నాన్ లోకల్ అనుకుంటా కదా. నాన్ లోకల్ ఏమైనా పొలిటికల్గా ఎక్కడి నుంచి పోటీ చేసుకోవచ్చు.
అయితే ఫోన్ చేసిరు అప్పటి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించి ఇంటికి పిలిపించి జస్ట్ ఫ్యూ సెకండ్సే, నేనేం పోయిన జస్ట్ పిలిచిండు, ఏ సాయి ఏం అంటే లే అన్న అంటే డోంట్ వరీ గవర్నమెంట్ వస్తుంది ఫస్ట్ లిస్ట్లో నువ్వు ఉంటావు అన్నాడు. ఏం మాట్లాడిన తనగా చెప్పేశారు, నేను వచ్చేసాను. ఇక గవర్నమెంట్ వచ్చింది, అట్లనే అయింది సేమ్ అట్లనే పిలిచినారు. నేను కూడా పిలిచి ఒక దినం పిలిచి సాయంత్రం కూడా సైన్ తీసుకోరు అంతే. సీఎం ఆఫీస్కి పిలిచి చెప్పారు, ఒక 30 మంది పిలిచిరు. ఇక నాకు 5 o'clock ఫోన్ వచ్చింది, 4:30 ఫోన్ వచ్చి ప్లీజ్ కమ్ టు సీఎం ఆఫీస్ అన్నారు. పిలిచారు. ఫస్ట్ నేను ఉన్నాడా అంటే అందరికి పిలిచా, నేను ఫస్ట్ పక్కనే కదా వెళ్ళిపోయాను. ఇక 7 వరకు అందరికి పిలిచి చెప్పేశారు, రేపు నుంచి మీరు అందరూ అఫీషియల్ ఆర్డర్స్ వస్తాయి మీ అందరికీ చెప్పి. రైట్. ఆ రోజు 10:30కి డిసైడ్ అయింది, గుర్తొచ్చినట్టుంది ఆ రోజు పోతుంటే సీఎం ఆఫీస్. అయితే లైఫ్లో చాలా పెద్ద అచీవ్మెంట్ ఉంది నరేష్. అది ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఒక్కోసారి అది మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ పోయినాము. ఒక సామాన్య ఒక అసెంబ్లీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు జెండా మోస్తే ఈ విధంగా గుర్తిస్తారా? ఎలాంటి పైరవి చేయలేదు, అలాంటి హిమ్మత్ వచ్చింది. పిలిచిన తర్వాత నా నంబరు, నా లక్కీ నెంబరు ఎప్పుడు 4, నా నంబర్ 4. అలా నంబర్ 13 ఉంది అలా. ఓకే, 4 అయింది, అది కూడా వచ్చేసింది. చూసిన ఎంత సంతకం చేసినప్పుడు మా అమ్మకు ఫోన్ చేసిన. ఫోన్ చేసి అమ్మ ఇట్లా చైర్మన్ ఇచ్చిరమ్మ అంటే మా అమ్మ ఫుల్ ఫోన్లోనే ఏడ్చింది. ఇక ఫోన్ చేసిన తర్వాత సంతకం చేసినప్పటికీ ఫోన్ అమ్మతో సంతకం చేయించి ఫోన్ చేశా. లైఫ్లో ఆ డేని ఎప్పుడు మర్చిపోలేము. అంతే. మార్చి 15 సాయంత్రం 5 గంటలకు 2024 లైఫ్లో మర్చిపోలేను. లైఫ్ ఇప్పుడు ఒక 38 ఏళ్ళ పిల్లగాడు రాష్ట్ర స్థాయి చైర్మన్గా కావడం సాధ్యమా అసలు? అదే అంటారు. నేను కూడా ఎక్కడ పోతున్నాం, ఎక్కడ పోవాలి అంటే ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా ఒక బీసీ నాయకుడిని, ఒక చిన్న తరహా కుటుంబ నాయకుడిని ఈ విధంగా ప్రేమించడం అంటే అరుదు నరేష్. నువ్వు ఎప్పుడైనా కానీ అంటే రాజకీయంలో వాడుకొని వదిలేస్తారు. అవును. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తిత్వానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. ధర్మరాజులాగా, అర్జునులాగా, భీముల్లాగా అంటే పంచ పాండవులు కలిపితేనే రేవంత్ రెడ్డి గారు. ఇది నిజం. అది ఎందుకంటే నేను ఒక చిన్న లెటర్ కూడా ఇవ్వలేదు, నేను నాకు అర్జీ కూడా పెట్టుకోలేదు. డైరెక్ట్ ఆయన మైండ్లో పెట్టుకుంటూ అమ్మ తోడు అర్జీ కూడా పెట్టుకోలేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకళ్ళ మీదకి షూలు అయిపోయినట్టుగా మీరు ప్రెస్ మీట్లో జగ్గారెడ్డి గారి పక్కన అంటే ఎవడో వాళ్ళగాడు వచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు షూ లేపితే నేను షూ లేపాలిగా. అది కొన్ని రోజులకి అనుకుంటా, 2-3 రోజులకు అనుకుంటా, 2-3 వారాలకు అనుకుంటా ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంతేగా, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 1 monthకి వాడు ఎవడో బాలకసుమన్ లేపితే నేను అనుకోకుండా వాడు షూ చెప్తే మేము షూ వేస్తాం మన మీద చేసా. దాని మీద నాకు ఎలాంటి ఇబ్బంది లేదే. ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా పల్లెంతో మాట్లాడితే సిద్ధంగా ఉన్నాం, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, టాప్ టు బాటమ్. రైట్. చిన్న వయసులో మంచి పదవి చేపట్టినారు, ఇంకా మంచి రాజకీయ భవిష్యత్తు మీకు ఖచ్చితంగా ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ నరేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.